హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. అసలు ఈరోజు వ్లాగ్ ఏంటంటే నేనైతే ఒక హీరోయిన్ లుక్ అయితే రీక్రియేటింగ్ అయితే చేయబోతున్నాను. సో ఆ హీరోయిన్ ఫోటో కూడా చూపిస్తాను ఉండండి. మీకు చూసారు కదా, ఈ సాయి పల్లవి గారి లుక్ అయితే నేను క్రియేట్ చేశారు కదా. సాయి పల్లవి గారి లుక్ అయితే రీక్రియేటింగ్ చేయబోతున్నాను. సో నా దగ్గర అంత కాస్ట్యూమ్స్ అంటే అంత కాస్ట్యూమ్స్ ఏం లేవు, సేమ్ కలిసిపోయే కాస్ట్యూమ్స్, బట్ ఉంది సారీ. నాకు ఈ సారీ చూసినప్పుడు గుర్తొచ్చింది సారీ. సో ఈ సారీని నేను సాయి పల్లవి గారి లుక్ రీక్రియేట్ చేద్దామని చెప్పి ఈ సారీతో రీక్రియేట్ చేయబోతున్నాను. అండ్ మీరు చూద్దరు కానీ ఈ సారీ అవుట్ఫిట్ కూడా అసలు రియల్లీ ఈ సారీ చాలా బాగా మ్యాచ్ అయిందండి. అండ్ నేనైతే చాలాసేపటి నుంచి వెతికాను ఏదో ఒక లుక్ అయితే సాయి పల్లవి గారిది రీక్రియేట్ చేయాలని చెప్పి. సో ఇప్పుడు నేనైతే ఈ సారీ అయితే రీక్రియేటింగ్ చేస్తున్నా. అండ్ సాయి పల్లవి గారిది సారీ రీక్రియేటింగ్ చేయడం అంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే ఆవిడ ఎప్పుడు కూడా ఎటువంటి బ్యాడ్ డ్రెస్సెస్ గట్రా వేసుకోరు, ఎప్పుడు సారీస్, లంగావోణీస్ ఇటువంటివి వేసుకుంటారు కాబట్టి. సో నాకు ఇవైతే చాలా బాగా నచ్చింది. ఈ మోడల్ రీక్రియేటింగ్ చెయ్యాలి అనిపించింది. సో సూపర్ అనిపించింది. ఆ సారీ చూడగానే ఈ సారీ గుర్తొచ్చేసింది. ఈ సారీతో అయితే నేను రీక్రియేటింగ్ చేయబోతున్నా. నేనే రీక్రియేటింగ్ చేస్తే ఏం బాగుంటుందండి. మా చెల్లి కూడా ఒక హీరోయిన్ సారీ అయితే రీక్రియేటింగ్ చేయబోతుంది. సారీ అంటే సారీ కాదు, ఒక హీరోయిన్ లుక్ అయితే రీక్రియేటింగ్ అయితే చేయబోతుంది. సో ఆ హీరోయిన్ లుక్ ఏంటంటే ఇప్పుడు కదండి, నెక్స్ట్ వీడియోలో చెప్తా. సో బట్ ఇది రెండు సేమ్ అయ్యాయో లేదో మీరే చెప్పండి కింద కామెంట్ చేసి. ఖచ్చితంగా కామెంట్ చేయాల్సిందండి మీరు, ఎందుకంటే నాకు చాలా టెన్షన్లో ఉన్నాను నేను. రీక్రియేటింగ్ అంటే హీరోయిన్స్ లుక్స్ అయితే రీక్రియేటింగ్ చేయాలంటే చాలా కష్టం అండి. వాళ్ళు వేసుకునే కాస్ట్యూమ్స్, వాళ్ళు వేసుకునే చైన్స్, ఇంకా ఇయర్ రింగ్స్ మొత్తం అన్నీ కూడా సెటప్ చేసుకుని ఉంచుకోవాలి. బట్ నాకు సారీ ఒకటే దొరికింది, మిగతా అండి సెటప్ చేసుకోవాలి కదండి. మరి ఇది ఎలా వచ్చిందో మీరే చెప్పండి ప్లీజ్. అప్పుడు ఎలాగో మెల్లో చైన్ వేసుకోదు. సో ఇందులో నగలు ఏం వేసుకుందో చూడాలి మనం. అండ్ ఈ సారీ బాగుందా? దిస్ ఇస్ మై మమ్మీ సారీ అనమాట. సో మా చెల్లికి కూడా ఒక సారీ అయితే రీక్రియేటింగ్ చేయబోతాను, మా ఒక హీరోయిన్ లుక్ అనమాట. సో మన వీడియోని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూసేవారు అయితే ఎవరైనా ఉంటే పక్కన నా గంట క్లిక్ చేసుకోండి. సో అంటిల్ దెన్ బాయ్. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేసేయండి.